సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఎవరైనా కానీ ఒక ప్రాపర్టీ, తండ్రులు ఇచ్చిన ప్రాపర్టీ అనేది కూడా ఉన్నప్పుడు అది అమ్మగానే ఒక 1-2 crores వస్తుంది. మరి ఇప్పుడు చేస్తున్న జాబ్ కానీ, అరే మనకు డబ్బులు వచ్చింది కదా అని దాని తర్వాత దాన్ని ఎలా మేనేజ్ చేయాలనో అర్థం కాక మళ్ళీ ఒక 5 years తర్వాత మళ్ళీ సేమ్ అదే జాబ్, అదే ఫైనాన్షియల్ స్టేటస్తో కంటిన్యూ అవుతుంటారు. అసలు ఎందుకు ఇలా కంటిన్యూ అవుతుంటారు? అసలు వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? మెయిన్గా ఈరోజు ఈ టాపిక్ గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి వచ్చిన పర్సన్ ఎవరంటే, ఆయన చిన్న జాబ్ ఎవరైతే చేస్తూ ఉన్నారో, అంటే చిన్న ఇన్వెస్ట్మెంట్స్తో మనకైతే పెద్ద రాబడాలని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు బోల్డెంత మందికి సజెషన్స్ ఇచ్చిన మరి మహా క్యాపిటల్ ఫౌండర్ మరి విజయ్ కర్ణ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి సార్తో మాట్లాడదాం. అంటే మెయిన్గా ఈ టాపిక్కి సంబంధించి ఆయన చెప్పే వాల్యుబుల్ సజెషన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. విజయ్ గారు, ఇప్పటివరకైతే ఇన్ఫ్యాక్ట్ 200+ వీడియోస్ చేశారు. కరెక్ట్. అండ్ బోల్డ్ ఎంతమందికి సజెషన్స్ అనేది కూడా ఇస్తూ వాళ్ళ అకౌంట్స్ అనేది కూడా హ్యాండిల్ చేస్తూ మీరు ఉన్నారు. అవునండి. సో ఇదేంటంటే జనరల్గా తండ్రులు ఇచ్చిన ఆస్తో లేదా తాతలు ఇచ్చిన ఆస్తో తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ అరే ఇప్పుడైతే మంచి రేట్ వచ్చింది అని చెప్పి అమ్ముకొని వాళ్ళు ఇప్పుడు ఒక చిన్న జాబ్ చేస్తున్నారు అనుకున్నాం. దాని తర్వాత 5 years తర్వాత మళ్ళీ అదే జాబ్ కంటిన్యూ చేస్తుంటారు. అరే వచ్చిన పైసలు ఏమైంది రాబాయ్ అంటే ఏమో రామా అంటారు. ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. సో ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి? ఇది యాక్చువల్గా చాలా తక్కువ మంది దీనివల్ల ఎఫెక్ట్ అవుతారు, కానీ ఎఫెక్ట్ మాత్రం లైఫ్ టైం ఎఫెక్ట్ ఉంటుంది. దీని ఇంపాక్ట్ మాత్రం లైఫ్ టైం ఉంటుంది. దీనికి ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే, మనము కొన్ని బుక్స్లలో వాటిలలో చూస్తుంటాము, ఫినాన్షియల్ బ్లూ ప్రింట్ అనేది కరెక్ట్గా ఉండదు. ఓకే. సో ఇప్పటి వరకు అంటే ఫర్ సపోజ్ నేను ఈరోజు జాబ్ చేస్తున్నాను, నా శాలరీ ఒక 50,000 కానీ ఒక 20,000 ఉందనుకోండి. నా ఎక్స్పెన్సెస్, నా ఇన్వెస్ట్మెంట్స్ కానీ, నా రెంట్ కానీ ఇదంతా 50,000 సర్కిల్ లోపలనే ఉంటుంది. రేపొద్దున సడన్గా 1 crore వస్తే ఏం చేయాలో నాకు అర్థం కాదు. సో అది ఫినాన్షియల్ బ్లూ ప్రింట్ అంటాం మనం. సో ఆ ఫినాన్షియల్ బ్లూ ప్రింట్ అనేది మనం చిన్న ఉన్నప్పటి నుంచి మనకి మెల్లగా డెవలప్ అవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరి మైండ్లో. అదొక టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్. మనము ఏబిసిడీస్, లాంగ్వేజెస్ కానీ, మ్యాథ్స్ కానీ సబ్జెక్ట్స్ ఎట్లా నేర్చుకుంటామో ఫినాన్షియల్ బ్లూ ప్రింట్ కూడా మన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, మన సరౌండింగ్స్ దగ్గరికి వెళ్ళి, మన సొసైటీ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటూ ఉంటాం అనమాట. ఇది కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, లేకపోతే ఇది ఎక్కువ ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్, ఇది మనం కొనొద్దు, లేకపోతే ఈ తప్పు మనం చేయొద్దు అని తెలుసో తెలియకనో మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటాం మన సొసైటీ దగ్గర. కానీ ఈ మన చుట్టుపక్కల ఉన్న సొసైటీ కూడా ఎప్పుడైనా సరే ఒక 20 lakhs 30 lakhs ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. కానీ ఎప్పుడైతే 1 crore 2 crore సడన్గా వచ్చేసింది అనుకోని మన ప్రోగ్రామింగ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. కంప్లీట్ నంబర్ స్టేట్కి వెళ్ళిపోతాం. అంటే ఒక కన్ఫ్యూజన్కి వచ్చేస్తుంది అండ్ మనకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఏమవుతుంది అంటే సడన్గా ఎవరు పడితే వాళ్ళకి మనకు అడ్వైస్ ఇస్తుంటారు. సో అక్కడ ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే ఆ కార్ కొనండి, లేకపోతే అక్కడ ఫ్లాట్ కొనండి. ఇట్లా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకు అందరికి, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్తుంటారు. వీటిలలో కొన్ని 4 to 5 ట్రాప్స్ నేను ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం వీటి నుంచి మనం ఎట్లా బయటపడాలి అండ్ అసలు మనం ఏం చేయాలి ఒకవేళ మనం ఏదైనా యాన్సెస్టర్ ప్రాపర్టీస్, మన తాతలది కానీ లేకపోతే ఏదైనా ప్రాపర్టీస్ మనం అమ్మినాం, లేదు మనదే ఒక పాత ప్రాపర్టీ అమ్మినాం, దాని నుంచి వచ్చిన అమౌంట్ని ఎట్లా పద్ధతిగా ఇన్వెస్ట్ చేసుకోవాలనేది డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్ 2012లో వరంగల్లో ఉన్న పర్సన్ అతనికి ఆల్రెడీ ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ ఇదంతా అమ్మేస్తే ఒక 60 lakh rupees వచ్చాయి. ఓకే. 60 lakh rupees అతను ఏం చేశాడు, అది తీసుకొని ఎఫ్డీలో పెట్టేసుకున్నాడు. తన పేరు మీద ఇంత, వాళ్ళ పిల్లల పేర్ల మీద ఇంత, వాళ్ళ వైఫ్ పేరు మీద ఇంత అని ఎఫ్డీ పెట్టేసుకున్నాడు. ఆ రోజుకి ఆ ఇంట్రెస్ట్ రేట్ మంచిగా ఉంది, అతను దాని నుంచి వస్తున్న ఇన్కమ్ సరిపోయింది. లైఫ్ వాజ్ రియలీ గుడ్ టిల్ 2016 and 2018. దాని తర్వాత ఏమైందంటే ఇంట్రెస్ట్ రేట్లో చేంజెస్ స్టార్ట్ అయినాయి. సో అంతకుముందు ఉన్న ఇంట్రెస్ట్ రేటు, ఇప్పుడు వచ్చే ఇంట్రెస్ట్ రేటుతోనే అతనికి వచ్చే మంత్లీ ఇన్కమ్ సరిపోవట్లేదు. సో అప్పుడు మళ్ళీ అతను పక్కన చూడడం స్టార్ట్ చేస్తాడు. సో కానీ ఈ పీరియడ్లో లాస్ట్ 6 years పీరియడ్లో, అంటే ఇప్పుడు 2012 నుంచి 2018 వరకు మనం చూసుకుంటే 6 years పీరియడ్లో 60 lakhs కాస్త 60 lakhs ఉంది. దాని నుంచి ఇంట్రెస్ట్ అయిపోయింది, క్యాపిటల్ అప్రిసియేషన్ లేదు. ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఒక పెద్ద ట్రాప్. ఫిక్స్డ్ డిపాజిట్ మనము ఎప్పుడు చేయాలి అంటే లెస్ దాన్ 1 year రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. అది కాకుండా మనం లాంగ్ టర్మ్లో పెట్టేసుకుంటే ఇట్లాంటి ట్రాప్స్లో డెఫినెట్గా పడిపోతాం. ఓకే. సో అందుకే నేను ఫిక్స్డ్ డిపాజిట్ తప్పనట్లేదు, ఫిక్స్డ్ డిపాజిట్ కరెక్టే. కాకపోతే దేనికోసం చేస్తున్నామా, మనం మంత్లీ ఇన్కమ్ కోసం చేస్తున్నామా, లేకపోతే లాంగ్ టర్మ్ ప్లానింగ్ కోసం చేస్తున్నామా, లేకపోతే
వాళ్ళకి ఇప్పుడు వేరే మన పిల్లల ఎడ్యుకేషన్ కోసం చేస్తున్నాం, మన రిటైర్మెంట్ కోసం చేస్తున్నాం. ఎవరైనా సరే ఫిక్స్డ్ డిపాజిట్ చేసేటప్పుడు ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉంది. 4 to 5%, 6%, కొన్ని ఇయర్స్ 7% వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో యావరేజ్గా మనకు ఒక 6% ఇన్ఫ్లేషన్ ఉందనుకున్నా, మన ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ కూడా 6% ఉంది కదా, 7% ఉంది కదా మ్యాక్స్ టు మ్యాక్స్. అంటే నెట్ టు నెట్ మనం చూసుకుంటే 1% రిటర్న్స్ వస్తున్నాయి మనకి. 1% రిటర్న్స్తో మనం ఎన్ని ఇయర్స్ సస్టైన్ కాగలుగుతాం? కాలేం. సో లాంగ్ టర్మ్ ప్లానింగ్ కావాలంటే ఫిక్స్డ్ డిపాజిట్ వర్కౌట్ కావు. ఓకే. మంత్లీ ఇన్కమ్స్కి కూడా ఫిక్స్డ్ డిపాజిట్ వర్కౌట్ కావు. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎప్పుడు వర్కౌట్ అవుతాయి? మనకి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఎమర్జెన్సీ కోసం. నెక్స్ట్ 6 monthsలో మా పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి, లేదా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంది 6 months లోపు, నేను ఎటువంటి రిస్క్ తీసుకోదలుచుకోలేను 6 months లోపు, లేదా 1 year లోపు. 1 year దాటిందంటే 7% ఇన్ఫ్లేషన్ ఇంక్లూడ్ అయిపోతుంది. సో ఇన్ఫ్లేషన్ ఇంక్లూడ్ కాకుండా 1 year లోపు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా సరే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఇంకొక డిసడ్వాంటేజ్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో మనకి ట్యాక్సెస్ పడతాయి. అవును. సో చాలామంది ఏమనుకుంటారు అంటే 6% 7% గ్యారంటీడ్ ఇన్కమ్ కదా ఫిక్స్డ్ డిపాజిట్లో అనుకుంటారు. కానీ ఇయర్ ఎండ్లో ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు కానీ రియలైజ్ గారు దాని మీద ట్యాక్స్ ఎంత పడుతుంది అనేది. అందరూ మర్చిపోయేది ఇది. ఇక్కడ 5% వస్తుంది కదా అని మనం అనుకుంటాం, కానీ అక్కడ ట్యాక్సెస్ త్రూ మనం చూసుకుంటే ఇంకొక 1.5 పడుతుంది కదా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఓకే. మనకి 6 to 7% మనకి ఫిక్స్డ్ డిపాజిట్లో వాళ్ళు ఇచ్చినా కానీ నెట్ టు నెట్ మనం చూసుకుంటే 4% to 5% మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్లో మనకు వచ్చే రిటర్న్స్. సో డెఫినెట్గా ఇన్ఫ్లేషన్ ఇంక్లూడ్ చేసుకుంటే మనకి నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి ఫిక్స్డ్ డిపాజిట్. సో ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మనం డెఫినెట్గా ఒక మంచి ఇన్స్ట్రుమెంటే, కానీ దేనికి యూజ్ చేస్తున్నాం అనేది చూసుకోవాలి. ఇది ఫస్ట్ ట్రాప్, అందరు పడే ఫస్ట్ ట్రాప్ ఇది. సెకండ్ ట్రాప్ ఏంది అంటే లగ్జరీ కార్స్ కొంటారు చాలామంది. అంటే వాళ్ళ మైండ్ సెట్కి లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్కి సంబంధం లేని ఒక అసెట్ కొంటారు వాళ్ళు. ఇప్పుడు సపోజ్ నేను నా చైల్డ్హుడ్ నుంచి నేను చూసిన ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్తాను. ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ల్యాండ్ అలొకేషన్ స్టార్ట్ అయింది. సో ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ అయింది గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి. అప్పటి వరకు నార్మల్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళందరికీ చాలా మ్యాసివ్ రిటర్న్స్ వచ్చినాయి. సో వాళ్ళు అందరూ విలేజ్లో ఉండేవాళ్ళే, వాళ్ళకి ఎటువంటి ఫినాన్షియల్ అవేర్నెస్ లేదు. వాళ్ళు ఏం చేశారు, వచ్చిన క్యాష్ని తీసుకెళ్ళేసి ఫార్చునర్ కార్లు కొన్నారు. నేను చూశాను, హోండా సిటీ కార్స్, ఫార్చునర్ కార్స్ కొన్నారు. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్ ఏం చేశాడు తెలుసా, అదే టైంలో క్యాబ్స్ కొన్నాడు. ఈ క్యాబ్స్ ఐటీ కంపెనీస్కి అటాచ్ చేసుకున్నాడు. ఓకే. అది ఇన్వెస్టర్ చేయాల్సిన పని. కానీ అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 90% ఆఫ్ ద పీపుల్ చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళ ఓన్ కన్జంప్షన్కి యూజ్ చేసుకున్నాడు. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్ ఏం చేశాడు, మీరు ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి, ఎవరైనా అడగండి, వాళ్ళు దాంట్లోకి వెళ్ళి ఇప్పటికీ ఒక 20-30% ఇంకా అక్కడ నుంచి ల్యాండ్స్ అమ్మితే వచ్చిన అమౌంట్తో క్యాబ్స్ కొన్న వాళ్ళు ఉంటారు చాలామంది. కానీ దాంతో వాళ్ళు ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల వాళ్ళు చేస్తున్నది ఏంది, ఎవ్రీ మంత్ వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది దానికి వెళ్ళి. సో ఒక ఫార్మల్ ఇన్కమ్ అనేది వాళ్ళు డిజైన్ చేసుకోగలిగారు. ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, ఈ అవేర్నెస్ అనేది డెఫినెట్గా అందరికి ఉండాలి. ల్యాండ్స్ విషయంలో ఒకవేళ సేల్ చేసిన మనకు అమౌంట్ వచ్చిందంటే ఇట్లా ఏదైనా బిజినెస్ ఐడియా కానీ లేకపోతే ఒక పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్ మనకి దేనికోసం కావాలి, దేనికోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, లేకపోతే ఈ అమౌంట్ దేనికి అనే క్లారిటీ మనకు ఉండాలి. డబ్బులు వచ్చింది కదా అని చెప్పేసి ఊరికే మన పర్సనల్ ఎక్స్పెన్సెస్ మీద మనం ఖర్చు పెట్టామంటే అక్కడే నెగిటివ్లోకి వెళ్ళిపోతాం. కరెక్ట్. అలా వెళ్ళకుండా ఎక్కడో చోట మనం ఇన్వెస్ట్ చేయిస్తే దట్ ఈస్ అనే గుడ్ ఆప్షన్ అవుతుంది ఫ్యూచర్లో. ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ వన్ ఆఫ్ ద రీసెంట్ థింగ్స్ నేను ఇంకోటి చూస్తున్నది థర్డ్ ట్రాప్ ఏంది, మనం అందరం ఔటర్ రింగ్ రోడ్కి వెళ్తున్నాం కదా హైదరాబాద్లో. ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళంగానే ఏం చూస్తున్నాం, అందరము టవర్స్ చూస్తున్నాం, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ చూస్తున్నాం. అంటే జనాలకి ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్స్, ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ క్రియేట్ చేస్తున్నాయి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా. అరే ఇంత పెద్ద దాంట్లో మనం అట్లీస్ట్ ఒక్కసారి ఒక ఫ్లాట్ అన్నా కొనగలుగుతామా, లైఫ్ టైంలో ఒక ఫ్లాట్ అన్నా కొనగలుగుతామా? అట్లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి సడన్గా ఈ అమౌంట్ వస్తే వాళ్ళు డెఫినెట్గా ఆ ఫ్లాటే కొంటారు. కానీ ఆ ఫ్లాట్ కొన్న తర్వాత వచ్చిన ఎక్స్పెన్సెస్ ఎవరు క్యాలిక్యులేట్ చేయరు. ఒక ఫ్లాట్ మెయింటెనెన్స్ 12,000 నుంచి 20,000 ఉంటుంది మెయింటెనెన్స్ ఫీ. ఓకే. అది ఎవరు చెప్పారు. అండ్ దీంతో పాటు మనకి ప్రాసెస్లో టీడీఎస్లు ఉంటాయి, మళ్ళీ ట్యాక్సెస్ ఉంటాయి, అండ్ మళ్ళీ ఈ కమిషన్, బ్రోకరేజ్ ఇదంతా ఉంటుంది. అండ్ ఇంకో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్, ఈ ఫ్లాట్స్లలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కంప్లీట్ వైట్ మనీ ఇవ్వరు. అది రేషియోస్ని బట్టి, బిల్డర్స్ని బట్టి ఉంటుంది. సో ఇవన్నీ హర్డిల్స్ దాటుకొని మీరు ఇంత చేస్తే మీకు దాంట్లోకెళ్ళి వచ్చే రెంటల్ ఇన్కమ్ ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తే అది హార్డ్లీ 2 to 3% కూడా ఉండట్లేదు. ఎఫ్డీ కంటే ఇంకా తక్కువే. సో చాలామంది ఏమనుకుంటారు అంటే నేను 1 crore ఇన్వెస్ట్ చేస్తున్నాను ఫ్లాట్లో,
నాకు రెంట్ వస్తుంది కదా, రెంట్తోని ఈఎంఐ కట్టేయచ్చు అని చాలామంది అనుకుంటారు. కానీ నెట్ రిటర్న్స్ తీసుకొని చూసుకుంటే వీళ్ళకి రెంట్ పెరగదు, కానీ ఈఎంఐ మాత్రం డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ ఉంటుంది. యా. సో ఈ కన్ఫ్యూజన్లో ట్రాప్లో పడవద్దు. డెఫినెట్గా రియల్ ఎస్టేట్ నుంచి ఇన్కమ్ తీసుకోవడం అంత ఈజీ కాదు. అన్లెస్ మనకు హెవీ ఎక్స్పీరియన్స్ ఉండి అదే ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాము, లేకపోతే మనం ఆల్రెడీ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము అంటే తప్పితే ఆ ఫీల్డ్లోకి వెళ్ళడం అంత ఈజీ కాదు. దాంట్లోకి వెళ్ళి మంత్లీ ఇన్కమ్ తీసుకోవడం చాలా డిఫికల్ట్ ప్రాసెస్. నేను చూస్తున్నాను కదా, ఎన్ఆర్ఐ వాళ్ళు జస్ట్ మంత్లీ ఇన్కమ్ కోసం వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేయడం కోసం తీసుకున్న ఫ్లాట్ ఓనర్స్ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నాకు కాల్స్లో చెప్తారు. టెనెంట్స్ కరెక్ట్గా ఉంటారా, వాళ్ళు వెకేట్ చేస్తున్నప్పుడు ఎంత డ్యామేజ్ చేస్తున్నారు వాళ్ళు జస్ట్ కాల్స్లో ఇట్లా కదిలిసే చెప్తారు. యాక్చువల్గా దీన్ని బేస్ చేసుకుని కొన్ని కంపెనీస్ కూడా వచ్చినాయి, ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ అని. వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక 4 ఫ్లాట్స్ 5 ఫ్లాట్స్ హైదరాబాద్లో ఉన్నాయంటే వాటిని అన్నిటి మెయింటైన్ చేసి రెంట్ మనకి ఏమంటారు ఒక లంసమ్గా ఇచ్చేస్తాం, వాళ్ళు మనకి ఇస్తారంట. సో మీరు ఇంత చేసింది మీరు ఇన్వెస్ట్మెంట్ కోసము, ఈ మళ్ళీ ఈ కంపెనీస్కి ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీస్కి ఇవన్నిటికీ చేసుకుంటే మీకు నెట్ రిటర్న్స్ ఎంత వస్తున్నాయి? సో ఇదంతా అవసరం లేని పని. సో థర్డ్ ట్రాప్ అది. ఫోర్త్ ట్రాప్ వచ్చేసి ఇంట్రెస్ట్కి అమౌంట్ ఇవ్వడం. ఇది మోస్ట్ 95% అందరు ఎక్స్పీరియన్స్ చేసిందే. ఇప్పుడు 1 crore వచ్చింది అనుకున్నాం, 1 crore జస్ట్ 2% వేసుకున్నా సరే కదా చాలా అమౌంట్ వస్తుంది మనకి. కానీ లాంగ్ టైంలో సస్టైనబుల్ కావు. ఇంట్రెస్ట్ ఇచ్చినవి అతనికి సస్టైనబుల్ కావు, తీసుకోవడం మీకు సస్టైనబుల్ కాదు ఆ క్యాపిటల్. సో డిఫాల్ట్స్ చాలా పెరిగిపోతాయి. సో దానివల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ అమౌంట్స్తో. సో ఇవన్నీ ట్రాప్స్ అనమాట. సో వీటి నుంచి మనం బయటికి రావాలంటే ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి అంటే మనకి మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి అది అందరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 50,000, 1 lakh, 20,000, 30,000 ఎంతైనా సరే. నెక్స్ట్ 10 yearsకి మనకి ఇన్కమ్ ఉందా లేదా, ఓకే, ఆ ఇన్కమ్ని పక్కకు పెట్టేసాయి విత్ ఇంక్లూడింగ్ ఇన్ఫ్లేషన్. 5%, 6%, 7% ఏదైనా సరే తీసుకొని నెక్స్ట్ 10 yearsకి ఇన్కమ్ పక్కకు పెట్టేసాడు. ఫస్ట్ ఇన్కమ్ సార్ట్అవుట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మీ ఫ్యామిలీలో రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, ఇమీడియట్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ 5 yearsలో రిక్వైర్మెంట్ ఏమున్నాయి, పిల్లల ఎడ్యుకేషన్ ఉందా, లేకపోతే ఫారెన్కి పంపించాలనే ప్లాన్ ఉందా, లేదు లాంగ్ టర్మ్లో మ్యారేజ్ చేసే ప్లాన్ ఏముందా, వాటిలకి ఇన్వెస్ట్మెంట్స్ పక్కకు పెట్టేసేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత మీ రిటైర్మెంట్ ప్లానింగ్, ఓకే, మీ పర్సనల్గా మీ రిటైర్మెంట్ ప్లానింగ్ మీరు ఎంత జమ చేసుకుంటారు, మీ ఏజ్ ఎంత, 30 years, 40 years, 50 years. ఓకే, 60 years తర్వాత మీకు ఇన్కమ్ ఉండదు కదా, ఎవరికైనా సరే 60 years తర్వాత ఇన్కమ్ ఉండదు కదా. ఇప్పుడు జాబ్స్ కూడా ఇవ్వరు. సో వాళ్ళకి ఇన్కమ్ రావాల్సిందే కదా, దానికి కొంచెం అమౌంట్ కావాలి కదా. ఇట్లా పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకుంటే డెఫినెట్గా మనకు వచ్చిన అమౌంట్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నేను ఇది కూడా చెప్పట్లేదు ఖచ్చితంగా అన్నీ మనం ఇట్లా ప్లానింగ్ చేసుకుంటే ఉండాలి, ఎంజాయ్ చేయొద్దు అనట్లేదు. ఆ ఇన్వెస్ట్మెంట్స్లో ఒక 5%, 10% ఎవ్రీ ఇయర్ ఒక వెకేషన్కి వెళ్ళమని కూడా చెప్తున్నాను నేను. వెకేషన్కి కూడా ఒక ఫండ్ సపరేట్గా అలొకేట్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ మీకు లిక్విడ్ ఉండాలి, లిక్విడ్ నేచర్లో ఉండాలి. అంటే ఎప్పుడైనా కావాలంటే మాకు తీసుకునే ఆప్షన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి, అంటే 7% కంటే ఎక్కువ రిటర్న్స్ రావాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుండాలి ఎప్పుడు. సో ఇవన్నీ వచ్చినాయి కదా అని చెప్పేసి ల్యాండ్ నుంచి వచ్చినాయి కదా నాకు మళ్ళీ ల్యాండ్లోనే పెడతాను అంటే మీకు మళ్ళీ ఆ అమౌంట్ రావడానికి మళ్ళీ 6 months పడుతుంది. ఇప్పుడు సపోజ్ కానీ ఎమర్జెన్సీ కావాలనుకున్నా కానీ అది అమ్మాలి, బయర్ దొరకాలి అని అంటే అదొక పెద్ద ప్రాసెస్. ఇప్పుడు సపోజ్ నేను ఇంతకుముందు చెప్పిన గోల్స్లో రిక్వైర్మెంట్స్లో పాప పెళ్ళి ఉంది, సడన్గా ఒకవేళ 20 years, 22 years, 23 years క్రాస్ అయిన పాప ఉంది, ఇంకా టైం ఉందిలే అని చెప్పేసి వదిలిపెట్టేసి సడన్గా ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చి పెళ్లి చేయాలి వస్తే మళ్ళీ 6 months ప్రాసెస్ ఆపాల్సి వస్తుంది. లేదు అంటే ఆ ప్లాట్ పేపర్ మార్టిగేజ్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఇంత చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ మార్టిగేజ్ చేయడం అవసరమా? సో ఇదొక లూప్ అనమాట. మనకి ప్రాపర్ ప్లానింగ్ లేదు, ప్రాపర్ బ్లూ ప్రింట్ లేనప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, వన్స్ మనకి ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటే 1 crore కాదు 100 crores ఇచ్చినా సరే దాని పర్ఫెక్ట్ ప్లానింగ్తోని మన ఫ్యామిలీ కాదు నెక్స్ట్ కొన్ని జనరేషన్స్ వరకు కూడా ప్లానింగ్ చేయొచ్చు. ఓకే, మీరు ఇప్పుడు ఎవరైతే బిలియనియర్స్ కానీ మిలియనియర్స్ వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళకి ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ అని సపరేట్గా బుక్ ఉంటుంది. అంటే ఏ జనరేషన్ వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ రావాలని కూడా వాళ్ళు ఫిక్స్ చేసి పెట్టుకుంటారు. సో అందుకే వాళ్ళకి ఎటువంటి డిస్ప్యూట్స్ వచ్చినా సరే ఆ కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతారు వాళ్ళు. ఆ కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని ఫ్యామిలీలో ఎటువంటి డిస్ప్యూట్స్ రాకుండా వాళ్ళకి వాళ్ళ హెరిటేజ్ అంటే వాళ్ళ ఫ్యామిలీ యొక్క ఇమేజ్ డ్యామేజ్ కాకుండా కొన్ని జనరేషన్స్ వరకు నడిచేటట్లు చూసుకుంటారు అనమాట. ఓకే.
ఇది ప్రాపర్ ప్లానింగ్ అంటే ఇట్లా ఉంటుంది. ఓకే. అందుకే రిచ్ విల్ బి మోర్ రిచర్, పూర్ విల్ బి మోర్ పూరర్. అయ్యా. మనం ఎందుకంటే జస్ట్ బేసిక్ ప్లానింగే ఇక్కడ. మనకు కొంచెం పేషెన్స్ ఉండాలి. ఫస్ట్ వచ్చేసినాయి కదా, అమౌంట్ వచ్చేసినాయి కదా అని చెప్పేసి ఇమీడియట్గా ఏదో ఇంపల్సివ్ బయింగ్ చేయడము, లేకపోతే బయింగ్ అయిపోయిన తర్వాత దానికి ఆ డ్యామేజ్ని రికవర్ చేసే ఆప్షన్స్ ఉన్నా కానీ వదిలిపెట్టడము, ఇవన్నీ చేయొద్దు. అండ్ ఇవన్నీ ఒక సెట్. లాస్ట్ సెట్ వచ్చేసి యూలిప్స్ అండ్ గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్స్. యా. సో వాటిలలో ఏం చేస్తారు అంటే మీరు ఎవ్రీ ఇయర్ ఒక ఇంత ఎక్స్ అమౌంట్ కట్టండి, కొన్ని ఇయర్స్ తర్వాత మీకు దాంట్లోకి రిటర్న్స్ వస్తాయని చెప్తారు. సో నా ఫేవరెట్ నాకు ఎంత హెక్టిక్ అంటే నాకు మంచి కేస్ స్టడీ అయిపోయింది నాకు లైఫ్లో. నాకు ఒక క్లయింట్ హెచ్ఎన్ఐ క్లయింట్ ఉన్నారు. వాళ్ళు ఎవ్రీ ఇయర్ 10 lakhs కడుతున్నారు, హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిపి, గ్యారంటీడ్ ఇన్కమ్ ప్లాన్. ఓకే. సో వాళ్ళు ఏం చేశారు, 15 years వరకు పే చేస్తే 16th year నుంచి వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు పే చేశారు. కానీ మనం ఎప్పుడైనా సరే ఈ గ్యారంటీడ్ ప్లాన్స్ కానీ యూలిప్స్ కానీ ఎండోమెంట్ పాలసీస్లో ఎప్పుడైనా మనకు ఆలోచన చేయాల్సింది ఏంటి అంటే నెట్ రిటర్న్స్, ఎక్స్ఐఆర్ఆర్ అంటాం కదా. ఎక్స్ఐఆర్ఆర్లో మనం అసలు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎంత పర్సెంటేజ్ రిటర్న్ అవుతుందని ఎవరు క్యాలిక్యులేట్ చేయరు. ఓకే. కానీ నెట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అది 4 to 5%, మ్యాక్స్ 6% కంటే దాటవు. యూలిప్ పాలసీలో 6%, 7% కంటే ఎక్కువ దాటవు అనమాట. ఓకే. సో ఇట్లా మనము అసలు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము ఏది అని చెప్పడానికి మీకు అడ్వైజర్స్ ఉన్నారు. ఏ అడ్వైజర్ అయినా సరే మీ మంచి కోరే అడ్వైజరు డెఫినెట్గా ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే. వీటిలలో వెళ్తే ఈ రిస్క్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్లో అయినా ఈ రిస్క్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్ 100% కరెక్ట్ అని చెప్పాను అన్నిటికీ. ఇప్పుడు మీకు 6 months లోపు రిక్వైర్మెంట్ ఉంది అంటే మ్యూచువల్ ఫండ్స్ హైలీ అగ్రెసివ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయమని నేనే సజెస్ట్ చేయను. ఓకే. అండ్ లాంగ్ టర్మ్ మంత్లీ ఇన్కమ్ ప్లానింగ్కి కావాలంటే కూడా ఈక్విటీ ఫండ్స్ నేను సజెస్ట్ చేయను, దానికి వేరే ప్లాన్ అనేది దానికి వేరే సజెషన్ ఉంటుంది. సో అట్లాగా మన రిక్వైర్మెంట్ ఏంది, దానికి సూటబుల్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి ఓకే బయట ఆప్షన్స్, అట్లా కొంచెం పేషెంట్గా ఒక 6 months ప్లానింగ్ తీసుకొని ఆ తర్వాత ప్రొసీడ్ కావడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే. సో ఇట్లాగా మనం గ్రాడ్యువల్గా ప్లాన్ చేసుకుంటే వచ్చిన అమౌంట్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మనం కాకుండా మన నెక్స్ట్ జనరేషన్ కూడా హ్యాపీగా లీడ్ చేయవచ్చు. ఓకే. సో నైస్ సార్. ఏంటంటే మెయిన్గా ఆ ట్రాప్స్ ఏంటి, ఆ 5 traps అనేది కూడా చాలా చక్కగా వివరించారు. మోస్ట్ ఆఫ్ ద మీరు అన్నట్టు 90% కాదు, ద 100%లో ఒక 2-3% మాత్రమే దే విల్ గో విత్ అనే ప్రాపర్ ప్లానింగ్కి వెళ్తారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇలాగే అంటే ఈ ట్రాప్స్లలో పడి ఆ డబ్బులు అనేది కూడా మోసపోతూ ఉంటారు, ఎవరో తక్కువ మంది మాత్రమే. సో నైస్ సార్. అంటే చాలా మంచి అనాలిసిస్ అనేది కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. థ్యాంక్ యూ అండి.